జై పద్మశాలి. ఈరోజు మా అన్నగారు అయినటువంటి గడ్డం రామకిషన్ మరియు కమలక్క వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి రవికాంత్ యొక్క వివాహానికి పందిరి వేయడానికి మా పద్మశాలి బృందం అందరు రావడం చాలా సంతోషం. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు వ్యవహారాలే మనల్ని కాపాడుతాయి. సనాతన ధర్మంతో పాటు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి ఈ యొక్క మా దగ్గర ఉన్నటువంటి సంస్కృతిలో భాగంగా పందిరి వేయడానికి అందరం వచ్చాము. మాతో పాటు ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా రామకిషన్ అన్న తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయం కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ జరుగుతున్నటువంటి దాడులకు మేము కూడా పద్మశాలీలము, బీసీలము అందరం కూడా ఒక్క తాటిపై నిలిచి ఐక్యతకు మారుపేరుగా చేనేత రంగం నుంచి చాలా కడు కష్టాల నుంచి బయటకు వచ్చి ఈ మధ్యనే ఈ యొక్క దశాబ్దం కానీ అంతకుముందు ఉన్నటువంటి 3-4 దశాబ్దాల లోపల మేమందరం కూడా ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా డెవలప్ అవుతూ వస్తున్నాం. మా యొక్క ఐక్యత అందరూ అనుకుంటారు ఐక్యత లేదేమో, కానీ నిజంగా చెప్తున్నాం, అందరినీ చూస్తుంటే తెలుస్తుంది. 100% ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి కట్టుగా ఉంటాం. చూడడానికో మేము ఐక్యతంగా ఉన్నామో లేదో అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. కానీ మేమందరం కూడా ఏకతాటిపై ఉన్నాం. 100% మా యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి రాబోయే కాలాల్లో కూడా పక్కా మేము రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తాం. అలాగే ఈ శుభ కార్యక్రమంలో ఆయన యొక్క లైఫ్ బాగుండాలని, రామకిషన్ అన్న కూడా మంచి ఒక మానవతావాది, ఎదుటి పర్సన్ గౌరవించడం, ఎంత ఎదిగినా కానీ ఒదిగుండడం ఆయన యొక్క నైజం, ఆయనను చూస్తే తెలుస్తుంది. అలాగే వారి తమ్ముడు గోపి, అలాగే మా నూకల్ శేఖర్ అన్న, రామ్ గారు, రమణ గారు, ఇక్కడ వచ్చినట్టు మా గురువు గారు నర్సయ్య సార్తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సభ్యులందరికీ కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో ఐకమత్యం బలపడుతుంది, యూనిటీ బలపడుతుంది. మనిషికి మనిషి ఎంకరేజ్ చేసుకోవడం కానీ, ఈ యొక్క పందిరి వేయడానికి ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క ఆకు అక్కడ పేర్చడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మేమందరం మీకున్నాము, ఏ సమస్య వచ్చినా మీ ఇంటికి, కుటుంబానికి ఏ సమస్య వచ్చినా మేము ఉంటాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఎందుకనంటే ఇంతకు ముందు పెళ్లిళ్ళు అనగానే మనిషికి 50 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు అనే సంస్కృతి ఎందుకు వచ్చిందనంటే, మంచి శుభకార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే 4 చేతులు పడాలా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో కొంత పెట్టి రావడానికి కారణం ఏంటంటే, సమాజంలో మన వ్యక్తుల్ని మనం కాపాడుకోవడానికి అది ఒక సదవకాశం. ఉన్న వ్యక్తి లేని వ్యక్తికి చేయాలా, లేని వ్యక్తి ఇంకా ఆ యొక్క సేవల్ని అక్కడ వినియోగించుకోవాలనే సంస్కృతి వచ్చింది. కానీ మా కిషన్ అన్న మంచి ఆస్తిపరుడు, అలాగే మంచి మానవతా హృదయం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఆకులు పేర్చినట్టు మేము కూడా పద్మశాలు అందరం కూడా ఒకటే తాటిపై ఉన్నాం, ఒకటే పందిరి కింద ఉన్నాం, ఒకటే యొక్క ఆలోచనతో ముందుకెళ్ళి ఫ్యూచర్ లో మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నామని సమాజానికి గట్టి సమాధానం కానీ, అలాగే గట్టి సంకేతాలను ఇస్తామని చెప్తూ, మీ అందరికి కూడా, మా పద్మశాలి మిత్రులందరికీ కూడా, అన్నలకు, తమ్ముళ్లకు, అలాగే పెద్దలందరికీ కూడా వినయంతో నమస్కరిస్తూ, ఈ యొక్క కార్యక్రమం మన యొక్క విజయానికి, అలాగే మన ఐకమత్యానికి ప్రతీకగా నేను భావిస్తూ, ఈ యొక్క మంచి కార్యక్రమం శుభంగా జరగాలని, పెళ్లికి అందరం వస్తామని, ఫ్యూచర్ అంతా బాగుండాలని రామకిషన్ ఆశీర్వదిస్తూ, ఆయనను ఆశీర్వదించలేం, ఆయనను గౌరవిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండేయ. జై జై